మన దేశ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైన నృత్య సంగీత కళలను భవిష్యత్ తరాలకు అందించేందుకు కాకినాడ శాస్త్రీయ నృత్య కళాకారుల సంక్షేమ సమాఖ్య చేస్తున్న కృషి ప్రశంసనీయమని లయన్స్ డిస్ట్రిక్ట్ పాస్ట్ గవర్నర్ లింగమల్లు కృష్ణమూర్తి, కేన్సర్ వైద్యులు డాక్టర్ ప్రశోభ్ కుమార్లు పేర్కొన్నారు. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళా మందిరంలో శాస్త్రీయ నృత్య కళాకారుల సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో 2 రోజుల పాటు 1000 మంది నృత్య కళాకారులచే నృత్య సామ్రాట్ ఆనం లక్ష్మణరావుకు 24 గంటల నృత్య నిరాజనం కార్యక్రమం 2వ రోజు ఘనంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి నాట్యాచార్య ఆనం ప్రసాద్ అధ్యక్షత వహించగా లయన్స్ డిస్ట్రిక్ట్ పాస్ట్ గవర్నర్ లింగమల్లు కృష్ణమూర్తి, విజయలక్ష్మి దంపతులు, కేన్సర్ వైద్యులు డాక్టర్ కె ప్రశోభ్ కుమార్, దేవి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత లింగమల్లు కృష్ణమూర్తి జ్యోతి ప్రజ్వలన చేయగా క్యాన్సర్ సర్జన్ డాక్టర్ ప్రశోభ్ కుమార్, దేవి దంపతులు నటరాజ పూజ చేశారు. ఈ సందర్భంగా లింగమల్లు కృష్ణమూర్తి మాట్లాడుతూ ఎంతో మంది నృత్య కళాకారులను తయారు చేసి దేశ సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందిస్తున్న శాస్త్రీయ నృత్య కళాకారుల సంక్షేమ సమాఖ్య సేవలు ప్రశంసనీయమని అన్నారు. డాక్టర్ ప్రశోభ్ కుమార్ మాట్లాడుతూ తండ్రి గురువు వంటి సత్ సాంప్రదాయాలను నేటి తరం చిన్నారులకు తెలియజేస్తున్న శాస్త్రీయ నృత్య కళాకారుల సమాఖ్య నాట్యాచారులు అభినందనీయులు అని అన్నారు. ఈ సందర్భంగా ఆనం ప్రసాద్ మాట్లాడుతూ నృత్య నిరాంజనం కార్యక్రమంలో భాగంగా ఆనం లక్ష్మణరావు జీవితకాల స్మారక పురస్కార ప్రధాన కార్యక్రమంలో భాగంగా నాట్య విదూషిమణి పార్వతి రామచంద్రన్, నృత్యనాగ సామ్రాట్ కుమార సూర్యనారాయణలకు అందిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన గణపతి శ్లోకం నృత్య ప్రదర్శన అందరిని విశేషంగా ఆకట్టుకుంది. తదుపరి నటరాజ కళా మందిర్ చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. నిన్న ఈరోజు 2 రోజుల పాటు ఈ కార్యక్రమం నడుస్తుంది. నిన్న సుమారు 450 మంది చిరంజీవులు ఈ వేదికపై తమ పాద నర్తనంతో ఆ మహనీయునికి నృత్య నిరాజనం అర్పించారు. వారి తిరుగుమల సభని యూకేన అపర ఘట్టాలకు చేరుకుంటుందని భావిస్తున్నాం. అట్లాగే ఈరోజు కూడా ఒక 450 మంది చిరంజీవులు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 2 రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన చిరంజీవులు వారి యొక్క నృత్య కౌశల్యాన్ని వేదికపై ప్రదర్శించి ఆ మహనీయుడికి నృత్య నిరాజనం అర్పించారు. ఈ బృహత్తర కార్యక్రమంలో నృత్య సామ్రాట్ ఆనం లక్ష్మణరావు గారి పేరు మీదుగా నాట్యానికి సంబంధించిన ఇతర రంగాల్లో నిష్ణాతులై ఎనలేని సేవలు తగిన 2 మహనీయుడికి ఆయన పేరు మీద జీవితకాల స్మారక పురస్కారాలు అందడం జరిగింది. చాలా ప్రముఖమైన నాట్య ఆచార్యులు వారి యొక్క స్మృతికి చిహ్నంగా ప్రతి సంవత్సరం మనం చేస్తున్న ప్రసాదరావు గారికి వారి విద్యార్థుల దగ్గర నుంచి కానీ విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ ఏ విధమైన పారితోషికం లేకుండా సమాజంలో ఈ నాట్యం మీద అభివృద్ధిన వారి దగ్గర ఎంకరేజ్మెంట్ తీసుకుంటూ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి మన నృత్య నిరాజనం యొక్క సంస్థ ద్వారా అనేకమైన నమస్కారాలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఈ నృత్యం అనేది లలిత కళల్లో భాగం. ఈ లలిత కళలు అనేవి ముఖ్యంగా చెప్పాలి అన్నట్లయితే మానవుడు లౌకిక బాధలను మరిచి ఆనందం చేకూర్చేవే లలిత కళలు. ఎంతోమంది మహానుభావులు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ గడిపే సందర్భాల్లో ఈ నృత్యము, లలిత కళలు మొదలైనవి వాటి యొక్క ద్వారా వారి యొక్క ఇది బాధలను మర్చిపోయి సమాజంలో సహజంగా జీవించడం కోసమే ఈ లలిత కళలు సృష్టించబడ్డాయని భావన. పిల్లలందరికీ చదువు ఒకటే కాదు, కళలో కూడా బాగా ఉంటేనే వాళ్ళ మేధస్సు బాగా పెరుగుతుంది, అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ లెవెల్ కూడా పెరుగుతుంది. సో దానికి ఇదొక ఒక మెయిన్ ఫ్యాక్టర్. అంటే పిల్లల్లో మనం ఈ కాలం పిల్లల్ని చూస్తుంటే ఇంతకు ముందులాగా
కుటుంబం వ్యవస్థ అనేది ఒక గ్రూప్ ఫ్యామిలీస్లో ఉన్నప్పుడు 10 మంది పిల్లలు కలిసి ఒకరినొకరు నేర్చుకునేవారు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నది న్యూక్లియర్ ఫ్యామిలీస్, అంటే ఒక 2-3 పిల్లలు, మహా అయితే కాలనీ కానీ అపార్ట్మెంట్లో ఒక 4-5 పిల్లలు. కానీ ఈ కళలో ఒక 10 మంది 20 మంది పిల్లలు ఒకే దగ్గర వాళ్ళ భావాలని, కళ అంటే అదే, అంటే నేను చెప్తున్నాను, ఆ చెప్పేది మనం ఒక ఆర్ట్, ఒక కళ రూపంలో, ఒక నృత్యం రూపంలో చెప్పగలుగుతామంటే ఆ భాగ్యం ప్రసాద్ గారు మీ పిల్లలు కల్పిస్తున్నారంటే మీకు నమస్కారం. సో అలాగే పిల్లలు పెద్దయ్యాక కూడా ఈ కళని ముందుకు తీసుకెళ్లాలని, ఇది ఎప్పటికీ చిరకాలం సాగుతూ ఉండాలని. సకల కళల సమాహార సాంస్కృతిక చైతన్యం ఇందు సంగీత సాహిత్యంతో పాటు నృత్యం చేస్తుంది. అటువంటి కూచిపూడి నృత్యాన్ని ఇక్కడ ఈ వేదిక మీద మా అన్నయ్య ప్రసాద్ గారు ఏర్పాటు చేసిన ఈ వేదిక